కుమార్ గారు చెప్పండి. సమాచారం ఏంటంటే కవిత గారిని అరెస్ట్ చేసేదానికోసము ఈడీ నిర్ణయం తీసుకుందనేది మాకున్న ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇంత మటుకు కన్ఫర్మ్ చేయలేదు. అయితే అరెస్ట్ చేస్తే ఈ అరెస్ట్ ఒకవేళ చేస్తే ఇది సుప్రీంకోర్టుకి ఈడీ ఇచ్చిన ఏదైతే అండర్టేకింగ్ ఉందో అండర్టేకింగ్కి ఇది వ్యతిరేకము. రెండోది, ఒక మహిళని ఈ సమయంలో అరెస్ట్ చేసేసేసి మ్యాజిస్ట్రేట్ వారెంట్ కనుక తీసుకోకుండా, కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం కూడా ఇల్లీగల్ అవుతుంది. తర్వాత వాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇంత మటుకు నాకు మేము రిక్వెస్ట్ చేసినా కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఇంత బ్రేజన్గా సుప్రీంకోర్టుకు ముందు ఇచ్చిన అండర్టేకింగ్ని కూడా వైలేట్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మాదిరిగా అరెస్టుకు పాల్పడడం, కవిత గారిని అరెస్టుకు పాల్పడడం పూర్తిగా అన్యాయము. తర్వాత చట్టవిరుద్ధం. ఒక మహిళని తర్వాత చిల్డ్రన్ని అరెస్ట్ చేసే టైము, ఇంట్రాగేషన్ టైము, వీటన్నిటి గురించి పోరాడుతున్న సమయంలో ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్కి 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము. ఇది అన్యాయము. మేము క్వశ్చన్ చేస్తాం, దీన్ని లీగల్గా దీన్ని ఫైట్ చేస్తాం.